మామిడికాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, దానికి కావాల్సిన మొదలు ముక్కలు ఇలా కొట్టించుకొని కాసేపు గాలికి ఆరబెట్టాలి. ఆరబెట్టి వాటిలో ఉన్న దుమ్ము ధూళి ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని ముక్కలు ఇలా వేయాలి. ఒక బేషన్లోకి అన్నీ చాలా నీట్గా వేయాలి. ఇప్పుడు వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా వేయాలి. చాలా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న సామాన్లతో బయటకు వెళ్ళకుండా మనం అప్పటికప్పుడు కావాలంటే కూడా పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చడి అందరికీ తెలిసిందే, కానీ ఇంకా ఇంకా ఈజీగా ఎలా పెట్టుకోవచ్చు అనేది చూడొచ్చు. ఇలా పచ్చడి ముక్కలన్నీ తీసి, ఇది కారము, ఇలా కొలత కోసం గ్లాసు, మనకు ఆయిల్, పచ్చడిలో పెట్టడానికి జాడి, పసుపు, కారము, ఉప్పు, ఆయిల్, ఇలా కొలత ప్రకారం తీసుకొని అన్నీ పోయాలి. పోసిన తర్వాత అన్నీ కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అన్నీ వేసుకొని అదే బేషన్లో ఇక్కడ మేము కలిపింది ఏంటంటే పసుపు, కారము, చిటికెడంత పసుపు, కారము, ఉప్పు, ముక్కలకు సరిపడంత నూనె. ఆ ఉప్పు కారం కూడా పచ్చడికి సంబంధించిన అవి అంటే సపరేట్గా దొరుకుతాయి మనకి. అవి తీసుకొని వచ్చి మార్కెట్లోవి పెట్టుకోవాలి. అలాగే మెంతులు, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపామండి. చివరాఖరికి కలిపిన తర్వాత లాస్ట్లో అన్నం తీసేసుకొని తినేసాం. ఇదే పచ్చడి.